మార్చి 3వ తేదీన మన రెడ్ల కళ్యాణ మంటపం ఎలక్షన్ ప్రకటించడమైంది. ఆ ఎలక్షన్లో మనకు పోటీగా కేఎంఆర్ గారు, మరి అవతల వైపు డాక్టర్ నాగదర్శిరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పోటీ చేయడం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గత 20 సంవత్సరాల నుంచి నాగదర్శిరెడ్డి గారు అధ్యక్ష పదవి అలంకరించి మరి నిర్మాణము దశల నుంచి చాలా ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి ఆ కమిటీ తరఫున వచ్చేసి చందాలు వసూలు చేసి మరి పద్మశాలి కళ్యాణ మండపంలో వరదరాజరెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా దగ్గర 2002-2003 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఆ రోజు వరదరాజరెడ్డి గారు అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు నాకు స్థితి లేకపోయినా కానీ వరదరాజరెడ్డి అంబడికిష్ణ అని ఉన్నాడు, 1 లక్ష రూపాయలు రాయన్నా అంటే చాలా మందికి ఆ రోజు నేను కూడా 1 లక్ష రూపాయలు చందా రాయడం జరిగింది. మరి కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ కమిటీలోనే విభేదాలు వచ్చి పేపర్లు పంచినారు. ఈ కళ్యాణ మంటపానికి ₹1 కోటి ఫ్రాడ్ జరిగింది అనేసి ఈ సభ్యుల్లో ఒకరికొకరు లేకుండా విడిపోయి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ₹1 కోటి ఫ్రాడ్ జరిగింది దీంట్లో అనేసి ప్రాంప్లెంట్ పంచడం కూడా జరిగింది. ఆ రోజు మరి ప్రాంప్లెంట్ పంచిన తర్వాత నేను నాగదర్శిరెడ్డి గారికి వెళ్ళి నా రిసిప్ట్స్ ₹1 లక్ష రిసిప్ట్ తీసుకొని పోయి, సార్ ఈ రకంగా మీ కళ్యాణం మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు మరి అధ్యక్ష పదవిలో ఉన్నారు, ఈ నా ₹1 లక్ష సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి అని నేను అడగడం జరిగింది. ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, మాకు ఇవన్నీ తెలియదా, మేము బ్యాంకులో కొన్ని వేస్తాము కొన్ని బియ్యము, మేము వచ్చేసి డైరెక్ట్ కూడా ఖర్చు పెడతాంటాం మా సభ్యులకు ఇచ్చేసి అని కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడి ఆయనకు నాకు వాగ్వివాదం కూడా జరిగింది. మరి ఒక కమిటీ ఉన్నప్పుడు మనం వసూలు చేసిన చందాలు ప్రతి ఒక్క రూపాయి కూడా బ్యాంకులో వేయాలా, బ్యాంకు నుంచి డ్రా చేసి రసీదు ఉండాలి. ఆ రోజు 10,000 డ్రా చేసినాం, ఈ 10,000 ఎవరికి ఇచ్చినాము, రంగులోళ్ళకి ఇచ్చినామా, ఫర్నిచర్కి ఇచ్చినామా, బేల్దారికి ఇచ్చినామా, ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాల్సిన పద్ధతి ఒక కమిటీకి ఉంది. ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా ₹1000 చందా ఇచ్చిన వాళ్ళకు కూడా ఒక జవాబుదారితనంగా ఒక కమిటీ ఉండాలి. మరి ఆయన అంత నిర్లక్ష్యంగా జవాబు చెప్పడము నాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి తరువాత రోజుల్లో చాలా రోజుల నుంచి అందరూ ఒత్తిడి చేసినారు, ఎలక్షన్ జరపాలా అని ఆదినాడి గారి దగ్గరికి పోయినారు, అందరి దగ్గరికి పోయి ఎలక్షన్ జరపాలని ఎన్నోసార్లు ఒత్తిడి చేసినా కానీ వీళ్ళు ఆ ఒత్తిడి కూడా అనుకోకుండా వాళ్ళు అసలే దీని గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా డబ్బులు దుబారు చేస్తూ ఒక క్రమశిక్షణ లేకుండా ఇది చేసినారు. మరి చాలాసార్లు స్కాలర్షిప్లని బీద విద్యార్థులకు ఇచ్చినారు. అంటే మీ కమిటీ వాళ్ళే డిసైడ్ చేసి మీ కమిటీలో ఉండే బంధువులకు, మీ స్నేహితులకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మీరు స్కాలర్షిప్ ఇస్తూ 1 లక్ష 2 లక్షలు ఇచ్చిన వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీకు ఎవరైనా బీదోళ్ళు ఉండరా, మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ అని ఎవరినైనా కానీ సమావేశం చేసి ఎవరికైనా ఫోన్లు చేసి అడగడం జరిగిందా? జరగలే. అంతా ఇష్టారాజ్యంగా ఒక మీ సొంత ఏదో ఉన్నట్టు మొత్తం మీరంతా వ్యవస్థను సర్వనాశనం చేసినారు. మరి ఈరోజు మీరు మరి నాగదర్శిరెడ్డిని ఎవరు ఎలక్షన్ జరపన్నారు? ఒత్తిడి ఇచ్చినప్పుడే ఎలక్షన్ జరపలే. మరి ఈరోజు ఆయన ఎలక్షన్లో మళ్ళా ఎలక్షన్లు ప్రకటించి నువ్వు ఎలక్షన్లు నిలబడకుండా నువ్వు కంటిన్యూ అంటే నేను ఎవరొద్దు అంటున్నారా? నీ మీద అన్ని అవినీతి ఆరోపణలు వస్తే నువ్వు ఈరోజు ఎట్లా మళ్ళా నువ్వు పోటీల్లో ఉండవో నువ్వు గుర్తుపెట్టుకోవాలా. మరి ప్రతి సభ్యునికి నేను తెలియజేస్తాడా, మీ వ్యవస్థలో మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని లోపాలు జరిగినాయో. భవన నిర్మాణం నుంచి ప్రతి ఒక్కటి ప్రాంప్లెట్ల మూర్ఖంగా కానీ ప్రతి ఒక్కటి ఒక పేపర్లలో వచ్చింది, మీడియా సమావేశంలో వచ్చింది. మొత్తము రెడ్ల సమావేశంలోని ఇంత గందరగోళం, ఏ కులం అన్ని కులాలు కూడా కళ్యాణ మండపాలు కట్టినారు. ఎక్కడ కూడా ఈ ఘోరమైన పరిస్థితి రెడ్ల కళ్యాణం పరిస్థితి రాలే. అందువల్ల ఖచ్చితంగా మరి ఈరోజు మున్రెడ్డి గారిని మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కొత్తగా మనకు అధ్యక్షుని ఎన్నుకోవాలా. మరి ఈరోజు కొంతమంది ప్యానల్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందరికీ సుపరిచితులే, అందరికీ తెలిసిన వాళ్ళే.
వాళ్ళందరూ మంచి వాళ్ళే అనేది మా అభిప్రాయం ఉంది. ముండెడ్డి అన్నకు కానీ నాకు కానీ మరి ఈ అధ్యక్ష పదవికి ఖచ్చితంగా మనం ముండెడ్డిని ఎన్నుకొని ప్రతి ఒక్కరికి కూడా ఏ సమావేశం ఏర్పాటు చేసినా అని ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా తెలియపరిచి ఆ సమావేశానికి ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళకు గౌరవం ఇస్తాం. మనం ముండెడ్డిని గెలిపిస్తే ఇది ఒక ప్రతి ఒక్క సభ్యుడు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు నాగదర్శి రెడ్డి ఓట్లు అడుగుతున్నాడు కదా నాకు వేయమని. మరి నువ్వు సిస్టమేటిక్గా నువ్వు ప్రతి ఒక్కరి లెక్క చందా ప్రకారము నువ్వు వసూలు చేసిన డబ్బులు నువ్వు బ్యాంకులో వేసి బ్యాంకులో నుంచి నువ్వు ఖర్చు పెట్టింటే నువ్వు అకౌంట్ చూపి ఈరోజు రాత్రికి నువ్వు మొత్తం ఇదో ఈ బుక్కులు ఈ బ్యాంకులో వేసిన బ్యాంకు నుంచి డ్రా చేసిన అని చూపి నేను ముండెడ్డి డ్రాప్ చేస్తా. ఈరోజు రాత్రికి రేపే డ్రాప్ చేస్తాం. మరి నువ్వు అంత నిర్లక్ష్యంగా ఎవరి సొమ్ము నీ ఇష్టం వచ్చినట్టు బ్యాంకులు వేయకుండా నువ్వు డైరెక్ట్ వాడతావా లెక్క? నేను ₹1,00,000 ఇచ్చా నాకు జవాబు చెప్పవా? కొంతమంది 5,000 10,000 ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ఓటు హక్కు లేదు. కారణం ఏమంటే వాళ్ళది డైరెక్ట్ తినిపోయినారు. ఇల్లే వాళ్ళకు రసీదులు ఇలా తినిపోయినారు డబ్బులు. మరి 5,000 10,000 ఎంతమందికి ఓటు హక్కు లేదు? చాలా మంది అంటున్నారు నేను 10,000 ఇచ్చినా నాకు ఓటు హక్కు లేదని. మరి ఈ డబ్బులని ఎవరు తిన్నారు? మరి ఇంత ఘోరమైన పరిస్థితి మన రెడ్ల కళ్యాణం ఉంటే ఈ మార్పు అనేది ఖచ్చితంగా రావాలా. మన ముండెడ్డికి ప్రతి ఒక్క సభ్యునికి నేను తెలియజేస్తున్నా, నేను ఖచ్చితంగా మన ముండెడ్డి గారిని అందరూ కూడా గెలిపించి ఆయనకు మేమంతా వెనుకుండి మేము ఆయనకు సలహాలు ఇచ్చి పాత పద్ధతి లేకుండా 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరపడము, ఏదైనా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలంటే అందరినీ కూడా సమావేశపరిచి చందాలు ఇచ్చిన వాళ్ళు అందరినీ కూడా సమావేశపరిచి అయ్యా మీకు సంబంధించి ఎవరైనా బీదోళ్ళు ఉంటే అప్లికేషన్ చేయమను, అందరికీ న్యాయం చేస్తాం. ఊరికే 10 లక్షలు 15 లక్షలు వాళ్ళ బంధువులకు ఇచ్చుకొని వాళ్ళు ఏదో పెద్ద స్కాలర్షిప్లు ఇచ్చిన ఇన్ని లక్షలు అంటే ఎవరి సొమ్ము అని ఇచ్చారు మీరు? ఇది ప్రతి ఒక్కరి సొమ్ము. ఇది ఎవరైతే చందాలు ఇచ్చినారో ₹1000 కాడ నుంచి 1,00,000 2 లక్షలు ఇచ్చిన వాళ్ళ చందా ఇచ్చినారో వాళ్ళ సొమ్మయా ఇది? అలాంటప్పుడు మీరు క్రమశిక్షణతో చేయలే. దానికే ఈరోజు మేమందరం కూడా కేఎంఆర్ గారికి మద్దతిచ్చి పూర్తిగా మార్చాల వ్యవస్థనే. రెడ్ల కళ్యాణం అంటే అన్ని కళ్యాణ మండపాల్లో కూడా ఒక పేరు తెచ్చుకొని రెడ్ల కులస్తులు అంటే ఖచ్చితంగా చాలా మంచిగా ఉందనే ఒక అభిప్రాయంతోనే మేమందరికీ కేఎంఆర్ గారికి మద్దతిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు గతంలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అది మీరు గమనించి మార్పు కోరి రేపు 3వ తేదీ జరిగే ఎలక్షన్లలో ఖచ్చితంగా కేఎంఆర్ గారికి పోటీ చేసి గెలిపించాలిగా అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఆ బీరవా గుర్తు అది అందరికి కూడా తెలుసు. ఆ బీరవా గుర్తుకు మీరు ఓటు వేయించి అందరినీ మీరు ఖచ్చితంగా గెలిపేయాలని కోరుతూ అందరికీ ప్రార్థిస్తున్నా.